మీకు సెకండ్, థర్డ్ మూవీస్ అనేవి మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా ఒక 100%. సక్సెస్‌గా అవి బాగా అంటే ఉపయోగపడ్డాయి. ముందు ఇమేజ్ షిఫ్ట్ వరకు నాకు బాగా షిఫ్ట్ హెల్ప్ అయింది. యెస్. 'సార్' అనే సినిమా ముఖ్యంగా జనాలు ఎప్పుడు దే స్టార్టెడ్ ట్రస్టింగ్ ద ఫిల్మ్ ఆర్ ట్రస్టింగ్ ద కంటెంట్ వాస్ టీజర్ వచ్చింది. హ్మ్. టీజర్‌లో వచ్చేసి లాస్ట్ డైలాగ్ అసలు ఆ డైలాగ్ వద్దని అందరూ. హ్మ్. లేదు లేదు అదొద్దు అని. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. అందరూ వద్దన్నారు. లేదు నాకు అది కావాల్సిందే అన్నా. సో అక్కడ అప్పటి నుంచి అగైన్ ద మీమ్స్ రివర్స్డ్. అయితే 'సార్' అనేది మీ కెరీర్‌కి ఒక గేమ్ చేంజరు. టోటల్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఆఫ్టర్ దట్ అంతకుముందు 'వారిసు' ఒకటే అంటే రిలీజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు కానీ 'వారిసు' ఒకటే జనవరిలో రిలీజ్ అయింది. మీది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అంటే ఒక తమిళ్ స్టార్స్‌తో కూడా మనం బైలింగ్వల్ చేయొచ్చు. చేస్తే చూస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంటే ఒక స్ట్రైట్ రిలీజ్ లాగా రిసీవ్ చేసుకుంటారని వచ్చింది ఆ సినిమాతోటి నాకు తెలిసినంత వరకు. యాక్చువల్లీ దాని ముందు ఫస్ట్ రిలీజ్ మన తెలుగు డైరెక్టర్‌ది ఆ టైంలో 'ప్రిన్స్' మన అనుదీప్‌ది. హ్మ్. హ్మ్. దాని తర్వాత 'వారిసు' మీరన్నట్టు జాన్యురీ. బట్ ఈ 2 వచ్చేసి స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్స్. హ్మ్. దే వర్ నాట్ బైలింగ్వల్. యెస్. దే వర్ స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్స్. యాహ్! వెన్ ఇట్ కేమ్ టు ఏంటి మన 'సార్' ఇట్ వాస్ బైలింగ్వల్. డన్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. హ్మ్. తెలుగులో చేసాం. మళ్ళీ నెక్స్ట్ షార్ట్ తమిళ్ అలాగా. హ్మ్. అలా 2 లాంగ్వేజెస్‌లో చేయటం జరిగింది. 2 లాంగ్వేజెస్‌లో చేసిన తర్వాత మనం ఇక్కడ తెలుగు ఇది చేసాం. బట్ ఏంటంటే ధనుష్ గారు వచ్చేసి అప్పటి వరకు తెలుగులో ఇంకా ఏంటి థియేట్రికల్‌గా ఇంకా దగ్గర రాలేదు. అవును. థియేట్రికల్‌గా వచ్చేసి ఇంకా మన తెలుగు ఆడియన్స్ దగ్గరికి కానీ అంతకుముందు బికాస్ ఆఫ్ కోవిడ్ 'అసురన్' కావచ్చు, 'కర్ణన్' కావచ్చు, హ్మ్. 'జగమే తందిరం' కావచ్చు ఆర్ 'తిరుచిత్రంలం' కావచ్చు. ఇవన్నీ వచ్చేసి ఏంటి తెలుగు పీపుల్ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ హిమ్ యాస్ దేర్ ఓన్. యెస్. బట్ థియేట్రికల్‌గా వచ్చేసి దిస్ వన్ కన్సాలిడేటెడ్ హిస్ స్టాండింగ్ అండ్ మై ఏంటి ఇట్ వాస్ ఎ రిడెంప్షన్ ఫర్ మీ. యెస్. యెస్. అయితే యాక్చువల్‌గా ఇప్పుడు మీరన్నారు అంటే తెలుగు పీపుల్ యాక్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే మనం ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఇంత పెట్టాలి, ఈ బడ్జెట్ అవుతది అని అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు. బట్ కాకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 'ధనుష్' గారు అనే థాట్ కన్నా ముందు ట్రై చేసిన హీరోలు ఎవరైనా ఉన్నారా? తెలుగు హీరోస్? చేశాను. చేశారు. బట్ మరి 'ధనుష్' గారు అనే ఆలోచన మీదేనా? సో అగైన్ తెలుగులో నేను చెప్పాను. బట్ ఎందుకో ఏమి మెటీరియలైజ్ అవ్వలా. ఒకటి ఆహ్, దే వర్ బిజీ. సేమ్ స్టోరీ. దే వర్ బిజీ. సేమ్ స్టోరీ. సేమ్ స్టోరీ. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఏంటి కొంతమందికి నచ్చడం జరిగింది. బట్ ఇప్పుడు కాదు వెంకి కొంచెం చేద్దాం. తర్వాత చేయగలం అంటే నేను అప్పుడున్న పరిస్థితిలో వచ్చేసి నేను అరే ఇమ్మీడియేట్‌గా అయితే నాకు కొంచెం ఫినాన్షియల్‌గా కొంచెం కొంచెం హెల్ప్ అవుతదని ఆలోచించడం జరిగింది. సో అప్పుడు యాక్చువల్‌గా ధనుష్ గారికి కాదు. హ్మ్. దానికన్నా ముందు వి గాట్ అన్ అపాయింట్మెంట్ విత్ సమ్ అదర్ తమిళ్ హీరో. ఓకే. పేర్లొద్దు. యాహ్! బట్ ఏంటంటే సమ్ అదర్ తమిళ్ యాక్టర్. సో వచ్చి సరే నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. వంశీ గారు వచ్చేసి ఏమన్నారంటే ఇలా ధనుష్ గారికి ఇదే ఆయన చెప్పే ఆపర్చునిటీ ఉంది. జస్ట్ ఆయనకేం చెప్తారా అన్నారు. ఆయన మన సినిమా ఎందుకు చేస్తారండి? ఆయన పెద్ద స్టార్ కదా అన్నారు. అంటే ఏముందండి నెక్స్ట్ వచ్చేసి ఏదో చెప్పాలి కదా! వినండి ఒక ప్రాక్టీస్ కింద పనికొస్తది. మీరెళ్లి చెప్పండి అన్నాడు. సరే అని ఎళ్ళాను. ఆయనకెళ్ళి చెప్పాను. అండ్ నిజంగా ఆయనొచ్చేసి అప్పటికి నాకొచ్చేసి ఈస్ ఎ బిగ్ స్టార్ అని కొంచెం ఆ చిన్న ఇంటిమిడేషన్ ఉంటది మనకు కూడా. కొంచెం భయపడుతూ చెప్తాం. బట్ హి నెవర్ ఏంటి గేవ్ మీ దట్ అన్‌కంఫర్టబుల్ వైబ్. ఆయనొచ్చేసి యాహ్! చెప్పండి అని చెప్పేసి అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ అయిపోయింది. క్లైమాక్స్ ఇలా ఫినిష్ చేసేసాను. ఇమ్మీడియేట్‌లీ హి జస్ట్ క్లాప్డ్ అండ్ సెడ్ డేట్స్ ఎప్పటి నుంచి కావాలి? హ్మ్. ఐ వాస్ షాక్డ్. ఎందుకంటే యూజువల్లీ లెక్కలుంటాయి. ముందు 2 సినిమాలు ఏం చేశాడు? హుహు. ఆహ్, ఇప్పుడు మనం ట్రస్ట్ చేయొచ్చా? ఇలాంటి లెక్కలుంటాయి. ఆయనకేమీ లెక్కలు లేవు. హ్మ్. ఆయనొచ్చేసి నేను ఇమ్మీడియేట్‌గా నేను చేస్తున్నాను. ఎప్పటి నుంచి డేట్లు కావాలో చెప్పండి. నేను చేస్తాను. దీని ముందు యాక్చువల్‌గా ఒక 'శేఖర్ కమ్ముల' గారి సినిమా ఉంది. దాని తర్వాత చేస్తానన్నారు యాక్చువల్‌గా హ్మ్. ఆయన. హ్మ్. సరే సార్ అని ఫిక్స్ అయిపోయాం. బయటకొచ్చాం. అంతా అయిపోయింది. వంశీ గారు కూడా షాక్ అయ్యారు. చిన్నబాబు గారికి చెప్తే ఆయన నమ్మలేదు. ఇయన్నీ జరుగుతున్నాయి. వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అలా నెమ్మదిగా బట్ ఎక్కడో వచ్చేసి శేఖర్ కమ్ముల గారు కొంచెం ఐ నీడ్ మోర్ టైమ్ అంటాం. హుహు. ఈ ఏప్రిల్‌లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అక్టోబర్, డిసెంబర్‌కి రావటం అన్నీ స్పీడ్‌గా జరిగిపోయినాయి. 'ధనుష్' గారు అనగానే చాలా కీన్‌గా ఉంటారు. చాలా కీన్‌గా వింటారు. యెస్. ఏదైనా యెస్. ఒక్క డౌట్ కూడా ఒక్క డౌట్ కూడా అడగలేదు. హ్మ్. ఆయన ఏమన్నారంటే, "నేను తమిళ్ డైలాగ్స్ మాత్రం నేనే రాస్తానన్నారు." హ్మ్. ఇంకా మంచిది. అండ్ నేనెప్పుడూ అంటా ఉంటాను. చాలా మందికి చెప్పాను.
అలాంటి ఒక ఫిల్మ్ పర్సనాలిటీ నేను నా లైఫ్లోనే చూడలేదు. హీఈస్ మల్టీ టాలెంటెడ్. బై ఫర్ ఐ థింక్ అలాంటి టాలెంట్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చేసి హీ కెన్ డైరెక్ట్, హీ కెన్ యాక్టింగ్ కలాప మామూలుగా యాక్టింగ్ కాకుండా వచ్చేసి ఆయన హీ కెన్ రైట్ లిరిక్స్, హీ కెన్ కంపోజ్ మ్యూజిక్. He Can compose music, not many people know Yeah. about it. And he can sing, he can direct. ఇంత versatile. కంపోజ్ అంటే దీనికి ఏమన్నా సార్కి ఏమన్నా ఉపయోగం అంటే సజెషన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే అంటే బేసికలీ ధనుష్ గారు అండ్ జీవి గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? వాళ్ళు మ్యూజిక్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్. సో ఆయనకు అంటే అంత క్లోజ్నెస్ ఉంటుంది. సో బేసిక్లీ వాళ్ళిద్దరూ బాండింగ్లో వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఏంటి ఐడియాస్ అనేది జరుగుతాయి. బట్ నేను చూసాను అది సో అందుకే నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఏంటి ఇంత టాలెంట్ ఎలా ఉంటుంది. మరి ఫస్ట్ డే అంటే తనుష్ లాంటి ఒక యాక్టర్ మీద ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది? ఫస్ట్ డే వాజ్ అ ఫైట్. సో ఏంటి హీల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఆయన వచ్చేసి ఎక్కడ ఏంటి తొందరగా చేయి, లేకపోతే ఆ కంగారులేం బెటర్. ఒకే ఒక కండిషన్, నా టైం వేస్ట్ చేయకు. టైం ఇస్ మనీ. సో ప్రొడ్యూసర్ డబ్బు వేస్ట్ చేయకు, నా టైం వేస్ట్ చేయకు. సో అదొక్కటే ఉంటుంది. సో అందుకే నేను చాలాసార్లు చెప్తాను చాలా ఇంటర్వ్యూలు, ధనుష్ గారు అంటే నాకు ఐ లెర్న్డ్ అ లాట్.